టాలీవుడ్ స్టార్ యాక్టర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్'. ప్రారంభం నాటి నుంచి అందరిలో మంచి అంచనాలు కలిగినటువంటి ఈ క్రేజీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎట్టకేలకు నేడు గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. బాలీవుడ్ అందాల కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్గా నటించినటువంటి ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యధిక వ్యయంతో నిర్మించారు. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించినటువంటి ఈ మూవీలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఇకపోతే ఈ మూవీని ఇప్పటికే ఆడియన్స్ ఆదరిస్తుండగా కొద్దిసేపటి క్రితం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని ఏఎంబీ మాల్లో స్పెషల్ షో వీక్షించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. మొదటి నుంచి కూడా రామ్ చరణ్కి, మహేష్కి మధ్య మంచి స్నేహానుబంధం ఉన్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చరణ్ నటించినటువంటి 'గేమ్ చేంజర్' కొద్దిసేపటి క్రితం చూశాను. కొన్నేళ్ల నుంచి తాను శంకర్కి ఎంతో పెద్ద అభిమానినని, చరణ్తో శంకర్ గారు తొలిసారిగా చేసినటువంటి ఈ సినిమా తన కుటుంబం మొత్తానికి ఎంతో బాగా నచ్చిందన్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండూ బాగా నచ్చాయని, అప్పన్న అలానే ఐఏఎస్ రామ్నందన్ రెండు పాత్రల్లో కూడా చరణ్ అభినయం అత్యద్భుతంగా ఉందని, పలు కీలక యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు తనకు హృద్యంగా అనిపించాయని చెప్పుకొచ్చారు మహేష్. అలానే అంజలితో పాటు కియారా అద్వానీ, విలన్గా నటించినటువంటి ఎస్జే సూర్య, ఇక కీలక పాత్రలు నటించిన జయరామ్, వెన్నెల కిషోర్, సునీల్ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారన్నారు. ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే ఆయన టేకింగ్కి తన పెద్ద ఫ్యాన్ అని, ఈ సినిమా కూడా ఆయన అదరగొట్టారని, విజువల్స్ గ్రాండియర్గా ఉన్నాయని, సాంగ్స్తో పాటు తమను అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో అలరించిందని, ఓవరాల్గా 'గేమ్ చేంజర్' టీంకి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు మహేష్.